బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో పందెం రాయిలు బరి తెగించారు. పండుగ 3 రోజులు కోడి పందాలు పెట్టేద్దామంటూ అందరూ కూర్చొని మరి ఏం చేయాలో చర్చించుకున్నారు. నున్నలోని వికాస్ కాలేజీ రోడ్లో కోడి పందాలు ఎలా నిర్వహించాలి, ఎవరికి ఎంత ఇవ్వాలని దానిపై చర్చలు జరుపుకున్నారు. పోలీస్ స్టేషన్ కు 10 లక్షలు ఇచ్చేందుకు డీల్ సెట్ చేశామంటూ చెప్పుకొచ్చారు కోడి పందాల బరి నిర్వాహకులు. పది లక్షలు అన్న మనం మాట్లాడింది 10 లక్షలు ఎక్కువ అడుగుతాడు. 10 లక్షలు స్టేషన్కి 10 లక్షలు 3 రోజులు మేము పర్మిషన్ అది ఇవ్వాలి, ఏం ఇవ్వాలి, వాటర్ బాటిల్ ఇవ్వాలి, ఇవ్వాలి. ఇటు ఎక్సైజ్ అధికారులకు మినహా మిగతా వారికి ఇచ్చేది అదనం అంటూ మాట్లాడుకున్నారు. కోళ్ల పందాలు జరిగే 3 రోజులు సిఐ దగ్గరకు వెళ్లాల్సిందే, కేసులు రాయించుకోవాల్సిందేనని ముందే డిసైడ్ అయ్యారు. అయితే కోడి పందాలు మాత్రం యథావిధిగా జరుగుతాయని బరి నిర్వాహకులు గ్యారంటీ కూడా ఇచ్చారు. అయితే ఈ ఘటనపై సీరియస్ అయ్యారు సిపి రాజశేఖర్ బాబు. విజయవాడ నున్నలోని కోడి పందాల బరులపై దాడులు చేశారు. ఏసీపీ శ్రవంతి రాయ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించిన పోలీసులు కోడి పందాల బరులను పూర్తిగా ధ్వంసం చేయడంతో పాటు పికెట్ ఏర్పాటు చేశారు. దీనిపై మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు కోడి పందాలు నిర్వహించాలి అంటూ కూడా ఇటు నిర్వాహకులంతా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మరి వారు మాట్లాడుకుంటారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతుంది కాబట్టి అసలు విజయవాడ పోలీసులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అసలు కోడి పందాలకి సంబంధించి ఎటువంటి పికెటింగ్ ఏర్పాటు చేశారనుకోవచ్చు శివ? మొత్తం మీద చూసుకుంటే విజయవాడ రూరల్ పరిధిలో ఉన్న ప్రాంతంలో కూడా కోడి పందాలు నిర్వహించేందుకు భారీ స్థాయిలో ఏదైతే బరువులు ఏర్పాటు చేశారో ఈ బరువులకు సంబంధించి కూడా నిర్వాహకులు, సిండికేట్ కి సంబంధించిన నిర్వాహకులు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో పలు కీలకమైన అంశాలు, మొత్తం ఈ అంశానికి సంబంధించి 10 లక్షల రూపాయలకి డీల్ సెటిల్ చేశాము. పోలీసులకంతా, అలాగే అధికారులకంతా, ఎక్సైజ్ శాఖ అధికారులకంతా, ఎవరెవరికంతా అని చెప్పి మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అలాగే ప్రతిరోజు పోలీసులు వస్తారు, మన మీద కేసులు నమోదు చేస్తారు, కానీ మన పంద్యాలు మన యథావిధిగా కొనసాగుతాయి, మన మీద కేసులు నమోదు, ఆ తర్వాత కేసులు తీసేసుకుంటామని చెప్పి కూడా పోలీసుల శాఖ ప్రతిష్టని మంట కలిపే రీతిలో వారు చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేప. ఈ అంశానికి సంబంధించి వీడియో వైరల్ గా మాట్లాడుతూ వెంబడే విజయవాడ సిపి రంగంలో ఈ ఘటనపై సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే ఘటనపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించడంతో పాటు ఏసీపీ శ్రవంతి రాయ్ నేతృత్వంలో కూడా అక్కడికి స్వయంగా వెళ్లి బరువులను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి అక్కడ ఎటువంటి ఆనవాళ్లు లేకుండా సమీప భవిష్యత్తులో కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరికలు జారీ చేయడంతో పాటు అక్కడ ఉన్న సామగ్రి వాటన్నిటిని కూడా తొలగించిన పరిస్థితి కనిపిస్తోంది. ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో వీరు వెనక ఎవరున్నారు ఏమిటి అనే కోణంలో పోలీసు అధికారులు విచారణ చేపడుతున్నారు. అలాగే ఎవరైతే ఆ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని చెప్పి కూడా సిపి ఆదేశాలు జారీ చేశారు. నిజంగా ఉన్న పోలీసులు డబ్బులు డిమాండ్ చేశారా, లేకపోతే ఉన్న పోలీసులతో వాళ్ళ డబ్బులకు సంబంధించిన కార్యకలాపాలు ఏమైనా కొనసాగించారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయాలని చెప్పి సిపి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అయితే శివ, ఇప్పటికే చూసుకుంటే కోడి పందాలకు సంబంధించి పోలీసులు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. మరొక వైపు ఇప్పుడు ఏదైతే వీడియో వైరల్ అవుతుందో దాంట్లో పోలీసులకి ఎంత ఇవ్వాలి అని దానిపై కూడా చర్చించుకుంటున్నారు. కాబట్టి అసలు పోలీసులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనుకోవచ్చు, అండ్ కోడి పందాలకి సంబంధించి ఇంకా ఎటువంటి అక్కడ సంబంధించి ఎటువంటి సెక్యూరిటీని విధిస్తున్నారు శివ? ఇప్పటికే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కోళ్ల పందాలు ఇష్టానుసారంగా నిర్వహించవచ్చు, కేవలం పండగకి సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాల కోసం మాత్రం నిర్వహించాలి. పందాలు నిర్వహించడం, జంతు హింస చేయడం లాంటి పూర్తి స్థాయిలో కఠినంగా వ్యవహరించాలని చెప్పి పోలీసులకు ఆదేశించారు. ఇక నిన్న పోలీసుల తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. నిన్న పోలీసు అధికారులు పందెం రాయుళ్లతో ఏదైతే డీల్ సెట్ చేసుకున్నట్టు కూడా ఇప్పటికే వార్తలు వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిజంగా పోలీసులతో నిర్వాహకులు కనుక డీల్ సెట్ చేసుకోకపోతే ఇంత బహిరంగంగా ఆ నిర్వాహకులు మాట్లాడతారా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకునేందుకు
పోలీసులు సిద్ధమవుతున్నారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసి వారిని విచారిస్తే నిజంగా నున్న పోలీసులు డబ్బులు డిమాండ్ చేశారా లేదా వీరే కావాలని చెప్పారా అనే అంశం వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు విజయవాడ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా కానీ లేదా ఇష్టానుసారంగా కానీ అనుమతులు లేకుండా కోళ్ల పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. కానీ పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ఎవరి పందా వారు కొనసాగిస్తున్నారు. ఎక్కడెక్కడ రహస్య ప్రాంతాల్లో కోళ్ల పందాలు వేసేందుకు పూర్తి స్థాయిలో కూడా బరులు సిద్ధం చేసుకుంటూ కోడి పందాల రాయిళ్లు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఒక విజయవాడే కాదు, దాదాపు ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు దాదాపు ఈ 4 జిల్లాల పరిధిలో భారీ స్థాయిలో కూడా కోళ్ల పందాలు నిర్వహించే అవకాశం కనిపిస్తా ఉంది. మరి ప్రస్తుతం కోళ్ల పందాల నిర్వాహకులు మాత్రం పోలీసులకి సవాలు విసురుతున్నారు. ఏ రకంగా మీరు అడ్డుకుంటారో లేదు మేము నిర్వహించి తీరుతామని చెప్పి వారు చెప్తున్నారు. అడ్డుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతోంది. మొత్తం మీద చూసుకుంటే సంక్రాంతి అంటే కోళ్ల పందాలు అంటే సంక్రాంతిని తలపించే ప్రాంతం ఆంధ్రప్రదేశ్ కావడంతో ఇది కోళ్ల పందాల నిర్వాహకులు వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ శివ. సో ప్రజెంట్ చూసుకోవచ్చు, ఇటు విజయవాడలోని నున్న కాలేజ్ రోడ్డుకి సమీపంలో అయితే ఇటు పందాలు ఎలా నిర్వహించాలి, పోలీసులకి ఎంత అమౌంట్ ఇవ్వాలి అనే దానిపై ఇటు భరీ నిర్వాహకులంతా కూడా చర్చించుకుంటున్న వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీనిపై పోలీసు అధికారులు సీరియస్ అయ్యి వెంటనే అక్కడ ఏవైతే పందాలు నిర్వహిస్తున్నారో అక్రమంగా కోర్టు ఆదేశాలకు అనుసరించకుండా వాళ్ళు పందాలు నిర్వహిస్తున్నారో వాళ్ళపై అయితే ఇటు కేసులు నమోదు చేసి దీని వెనుక ఎవరున్నారు, కోడి పందాలు ఎలా నిర్వహిస్తారు అనే దానిపై అయితే దర్యాప్తు చేస్తున్నారు.